Now we are going to discuss about generation and classification of computers. So let us see. So what is the origin of a computer? Which computer is known as origin for the computer? So all the things that we are going to discuss now. So let us start. So first thing is that like abacus. So it is known to be the first mechanical calculating device. So it is the origin point for the present age computer, right? So it is abacus. It is a calculating device, and also it is the first mechanical calculating device. So which was used to be performed addition and subtraction easily and speedily. So with the help of abacus, so we can do calculations like addition and subtraction, and after that, and also we can do it very easy and as well as very speedily. And abacus is made up of wooden frame. You know that it is made up of wooden frame, and also it is fitted with the balls like different colors, like they are. We can call them as uh, round beads. We can call them round beads. Okay. So then after that, so in general, it was developed by Egyptians in the 10th century BC, but it was given its final shape in 12th century AD by Chinese educationalists. సో ఫైనల్ గా దీనిని మొట్టమొదటిగా మనకి లైక్ వెలుగులోకి తీసుకొచ్చింది కనిపెట్టింది చెప్పుకోవాల్సి వస్తే ఈజిప్ట్ వాళ్ళు 10th సెంచరీ బీసీలో కనిపెట్టగా, ఓకేనా, లైక్ 10th సెంచరీ బీసీలో కనిపెట్టగా దాని తర్వాత 12th సెంచరీ ఏడి ఆఫ్టర్ క్రైస్ట్, సో అన్నా డొమైన్ అంటాం. సో చైనీస్ వాళ్ళు దీనికి ఫైనల్ మెరుగులో దిద్దడం జరిగింది. సో అబకస్ ఇస్ ద ఫస్ట్ ఇనిషియల్ మెకానికల్ డివైస్ విచ్ ఇస్ యూస్ టు పర్ఫార్మ్ మ్యాథమెటిక్స్. సో ఈవెన్ ఇన్ జనరల్ గా మనకి ఈ కంప్యూటర్స్ కూడా తీసుకురావడానికి గల కారణం ఏంటి? What is the reason behind that? Why computers were brought? Why computers were made? Because to do the calculations, to do the mathematical operations like addition, subtraction, division, multiplication, like that. But as the time passes, its applications was broadened. Okay, so its applications were extended to all the fields, many fields, like expanded to defense technology, electrical technology, and also hydro generation power technology, like that. సో అంటే టైం పాస్ అయ్యే కొద్దిగా దీని యొక్క యూటిలైజేషన్, కంప్యూటర్స్ యూటిలైజేషన్ అనేటువంటిది అన్ని డిపార్ట్మెంట్స్ లోకి, అన్ని ఫీల్డ్ లోకి చచ్చిపోవడం జరిగింది. అర్థమైందా? సో అది అంటే టెక్నాలజీ, అంటే టైం పెరిగే కొద్దిగా టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి కారణాల సందర్భాన. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇంకొక డివైస్ మనం చూసుకుంటే లైక్ నెపియర్స్ బోన్స్ అని. ఈ విధంగా చూడండి, ఇవి నెపియర్స్ బోన్స్. ఇది కూడా క్యాలిక్యులేట్ చేయడానికి వాడారు. సో లైక్ క్యాలిక్యులేటర్ డివైస్ ఇట్ ఈస్ ఆల్సో a calculating device. So it was prepared by John Napier, who belongs to Scotland. సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేయడానికి లైక్ 1670లో దాన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. సో జాన్ నెపియర్స్ వాజ్ ఇన్వెంటెడ్ దిస్ నెపియర్స్ బోన్స్ క్యాలిక్యులేటర్. ఓకేనా? సో లైక్ మనం చూసుకోండి, ఇక్కడ రాడ్స్ అనేటువంటి ఉంటాయి, దాన్ని ఉపయోగించుకుని ఎడిషన్స్ అండ్ మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఈజీగా చేయడానికి పాసిబిలిటీ ఉండేది. క్లియర్? ఇంకొక డివైస్ ఉంది లైక్ పాస్కల్ క్యాలిక్యులేటర్ అంటారు. సో ఇది పాస్కల్ క్యాలిక్యులేటర్. ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్. పాస్కల్ క్యాలిక్యులేటర్ లో ఈ విధంగా స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటా ఉంది. లైక్ 1642లో బ్లైజీ పాస్కల్, ఫ్రెంచ్ కి చెందినటువంటి ఆయన, సో దీనిని ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఇది కూడా లైక్ ఎడిషన్ కోసమే, లైక్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో క్యాలిక్యులేటర్ అండి. ఇట్ ఈస్ ఆల్సో క్యాలిక్యులేటర్. సో బట్ దీంట్లో ఏంటి అంటే ఈ పాస్కల్ క్యాలిక్యులేటర్ లో గేర్ మెకానిజం యూజ్ చేశారు. సో లైక్ నెంబర్స్ ని రొటేట్ చేయవచ్చు అన్నట్టు. సో ఇంకొక డివైస్ మనం చూసుకుంటే లెన్స్ క్యాలిక్యులేటర్ చెప్తాం. చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో లెన్స్ క్యాలిక్యులేటర్ ఈ విధంగా ఉంటుంది. లైక్ ఇక్కడ 1671లో జర్మన్ మ్యాథమెటిషియన్ దీన్ని ఆయన ఆవిష్కరించడం జరిగింది. లైక్ గాట్ఫ్రెడ్ లెన్జ్నెస్ అనేటువంటి ఆయన యొక్క పాస్కల్ క్యాలిక్యులేటర్ ని వారు తయారు చేయడం జరిగింది. So what is the use of this Lens calculator? It is also for doing mathematical operations like addition, subtraction, multiplication and division. What not? Many more. ఇంకొక అంశం, చార్ల్స్ బబేజ్ అనలిటికల్ ఇంజిన్ 1837లో స్టార్ట్ చేశారు. Who is the father of computer? చార్ల్స్ బబేజ్. ఆయన తయారు చేశారు. ఓకే, సో ఇది ఒక అనలిటికల్ ఇంజిన్ 1837లో చార్ల్స్ బబేజ్ గారు ఈ యొక్క కంప్యూటర్ ని ఆయన తయారు చేయడం జరిగింది. సో అందుకే ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్స్ కి బీజమైనటువంటిది ఇది అండి. అర్థమైందా? లైక్ ఇన్ the year 1833 a scientist from England known as Charles Babbage invented such a machine
This device was called an analytical engine and deemed to be first mechanical computer. So it is the first mechanical computer which was invented by Charles Babbage, who belongs to England. Well, in the year 1833. Understood. So ఇదే బీజం పడింది అన్నట్టు. సో ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ గా మనం చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా మనకి ఏం చేయవచ్చు అంటే లైక్ క్యాలిక్యులేషన్స్ ఎట్లాగో చేస్తూ ఉంటాం. సో దాంతో కూడా కొన్ని అడిషనల్ అనలైటిక్స్ కూడా దీని నుంచి చేయడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో అందుకోసమే ఈయనని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ గా పిలుస్తారు, పివైక్యూ అన్నట్టు. హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే చార్ల్స్ బాబేజ్. రైట్, ఈ ఇన్వెంటెడ్ ఫస్ట్ అనలిటికల్ ఇంజిన్ which is used to computation, which is used to calculate, which is used to do the mathematical operations. Clear or not? Yes, sir. That's the thing. ఇంకొక అంశం మనం చూద్దాం. లైక్ కంప్యూటర్ జనరేషన్స్ లోనే మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ జనరేషన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ జనరేషన్ ఓకే. సో లైక్ 1942 నుంచి 1959 మధ్య ఈ ఫస్ట్ జనరేషన్ ఉంది. సో దీనిలో ఈ విధంగా డివైజెస్ ఉండేవి. దాంట్లో ఈ హార్డ్వేర్ మనం చూసుకుంటే వాక్యూమ్ ట్యూబ్స్ పంచ్ కార్డ్స్ తో ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఉండేవి. అర్థమైందా? సో వాక్యూమ్ ట్యూబ్స్ ద్వారా పంచ్ కార్డ్స్ ద్వారా ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. అంటే ఒక లక్షణాలు మనం చూసుకుంటే సపోర్ట్ మిషన్ లాంగ్వేజ్ ఓన్లీ. సో మిషన్ లాంగ్వేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాస్ట్ కూడా ఎక్కువ, వెరీ కాస్ట్లీ, జనరేట్ లాట్ ఆఫ్ హీట్ అండ్ ఓకేనా. సో ఎక్కువ వేడిని ఉష్ణాన్ని జనరేట్ చేస్తుంది. ఈవెన్ ఇప్పుడున్న మన కంప్యూటర్లు కూడా వేడిని జనరేట్ చేస్తాయి, కాకపోతే దాంట్లో ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి కూల్ చేస్తుంది. బట్ వీటికి ఎంత వేడిని అయితే జనరేట్ చేయవు. నెక్స్ట్ దాని తర్వాత కన్సూమ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో విపరీతమైనటువంటి విద్యుత్ని అవి ఉపయోగించుకుంటా ఉన్నాయి. ఉపయోగించుకుంటా ఉన్నాయి. క్లియర్? సో ఇది ఒక అంశం. దాని తర్వాత సిస్టమ్ నేమ్స్ మనం చూసుకుంటే ఈఎన్ఐఏసి అంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఈఎన్ఐఏసి, ఈడివిఏసి అంటే ఈడివిఏసి అండ్ IBM 701. సో IBM 701 ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. అర్థమైందా? సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ కి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఎస్ ఆర్ నో? సో దట్ ఇస్ ద థింగ్. ఇంకా ఫర్దర్ గా మనం చూసుకుంటే సెకండ్ జనరేషన్ చూసుకుంటే లైక్ 1959 నుంచి 1965 మధ్య సెకండ్ జనరేషన్ ఉంది. సో దీనిలో ఉపయోగించినటువంటి ట్రాన్సిస్టర్స్ అండ్ మ్యాగ్నెటిక్ టేప్స్. ట్రాన్సిస్టర్స్ అంటే ఇప్పుడు మన ఏదైనా లైక్ మదర్ బోర్డ్ ఉపయోగించే దాంట్లో ఉంటాయి ట్రాన్సిస్టర్స్. సో ఆ ట్రాన్సిస్టర్లతో మ్యాగ్నెటిక్ టేప్స్ తో సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఓకే. సో వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అంటే లైక్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫాస్టర్ అండ్ స్మాలర్ అండ్ రిలయబుల్ దెన్ ప్రీవియస్ జనరేషన్. అర్థమైంది? సో ఇక్కడ కంప్యూటర్లు ఏం జరిగింది అంటే టెక్నాలజీ పెరిగే కొద్దిగా, టైం గడిచే కొద్దిగా పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్కి వస్తా ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందు ఒక ఫ్లాపీ డిస్క్ తయారు చేయాలి అంటే దాని ఫ్లాపీ డిస్క్ ని పెద్ద రూమ్స్ లో పెట్టేవాడు. ఇప్పుడు 256 GB ఉన్నటువంటి మెమరీ కార్డు కూడా చిన్నది, ఇంతే ఉంటుంది, చిన్నది, మన నెయిలంతా కూడా ఉండదు, నెయిలంత సైజు. దాంట్లో 256 GBని స్టోర్ చేయగలుగుతా ఉన్నారు. స్టార్టింగ్ లో 4 MB స్టోర్ చేయాలి అంటే పెద్ద రూమ్, ఇంత రూమ్ అంత ఉండేది ఫ్లాపీ డిస్క్ 4 MBకి. ఇప్పుడు చిన్న నెయిలంత చిప్ లో 256 GB డేటాను మనం స్టోర్ చేయగలుగుతా ఉన్నాం. అంటే టెక్నాలజీ పెరిగే కొద్దిగా వాటికి సైజ్ అనేటువంటి తక్కువ వస్తా ఉంది. సార్ అవునా కదా? ఇప్పుడు మొబైల్ ఫోన్ తీసుకోండి, ఎన్ని ఫీచర్స్ ఉంటాయి? కెమెరాలు తీయొచ్చు, వీడియో తీయొచ్చు, రికార్డింగ్ చేయొచ్చు, ఫోటోలు తీయొచ్చు, యాప్స్ ఉంటాయి, ఎడిటింగ్ చేయొచ్చు, అనిమేషన్ చేయొచ్చు, ఫోన్ మాట్లాడవచ్చు, టెక్స్ట్ చేయొచ్చు, సోషల్ మీడియాలో ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు కదా చిన్న డివైస్లోనే. సో అంటే టైం గడిచే కొద్దిగా, టెక్నాలజీ పెరిగే కొద్దిగా, టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నటువంటి కొద్దిగా ఎక్కువ గ్యాడ్జెట్స్ యొక్క సైజ్ అనేటువంటి తగ్గుకుంటూ వస్తూ ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు సామ్సంగ్ లో ఫోన్ వచ్చింది, జస్ట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఎట్లా బెండ్ చేస్తే అట్లా బెండ్ అయిపోతుంది. లైక్ చిన్న మనకి ఈ కవర్ టైప్ ఉంటుంది, కరెన్సీ నోట్ అంత ఉంటుంది పల్సగా, కరెన్సీ నోట్ ఎంత పల్సగా ఉంటుంది అంత ఉంటుంది. సో దాన్ని ఎటు కావాలంటే మనం మౌల్డ్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ ఫోన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే. ఈవెన్ దాన్ని మనం రిస్ట్ కి, చేతికి కూడా పెట్టుకోవచ్చు, లైక్ ఒక బ్యాండ్, డిజైనర్ బ్యాండ్ లాగా పెట్టుకోవచ్చు, టచ్ స్క్రీన్. ఓకే. సో సామ్సంగ్ వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు, టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఓకే. సో నెక్స్ట్ అంశం. సో సెకండ్ జనరేషన్ మన ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే హనీవెల్ 400 కానీ, సిడిసి 1604 కానీ, IBM 7030 కానీ, ఇవన్నీ కూడా సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవచ్చు.
ఓకే. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ చూసుకుంటే 1965 నుంచి 1975 మధ్య థర్డ్ జనరేషన్ ఉంది. సో ఈ థర్డ్ జనరేషన్ లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేశారండి. ఐసీలు అంటారు. ఐసీ ఐసీ కాదు, యూసీ కాదు, ఐసీ కాదు, ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని. ఓకేనా. సో లైక్ సర్క్యూట్స్ అని కూడా ఒక బోర్డు లో అసెంబుల్ చేస్తున్నారు ఐసీలో. దీనిలో దీన్ని చూసుకుంటే లార్జ్ కెపాసిటీ డిస్క్లు ఉండేవి అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ టేప్స్ ఉంటాయి. సో వీటిని ఉపయోగించుకొని ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉన్నారండి. ఓకే. సో దీనిలో క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకుంటే దీనిలో ఓఎస్ ఇన్స్టాల్ చేశారు. లైక్ విండోస్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేసుకొని వచ్చారు. సో అవి ఫాస్టర్ ఉన్నాయి, వేగంగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి అండ్ ఆల్సో రిలయబుల్, చీపర్ కంపేర్ టు వాక్యూమ్ ట్యూబ్స్ అన్నట్టు. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ కంటే థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ చీప్ గా దొరుకుతా ఉన్నాయి అండ్ ఆల్సో దే ఆర్ ఈజియర్ టు అప్డేట్. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఐబీఎం వాళ్ళు తయారు చేశారు 360 అండ్ 370 వర్షన్స్, సిడిసి 6600 అండ్ పిడిబి 811 వర్షన్స్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. అదర్వైజ్ ఇవన్నీ కూడా థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. అండ్ ఫోర్త్ జనరేషన్ మనం చూసుకుంటే 1975 నుంచి 1988 మధ్య ఫోర్త్ జనరేషన్ ఉంది. సో దీనిలో వాడినటువంటి టెక్నాలజీ విఎల్ఎస్ఐ అంటాం. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తో పాటు విఎల్ఎస్ఐ టెక్నాలజీని వాడారు. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ అంటారు. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ, విఎల్ఎస్ఐ టెక్నాలజీ అంటారు. సో దాన్ని యూజ్ చేశారు అండ్ సెమీ కండక్టర్ మెమరీస్ యూజ్ చేశారు అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ టైప్స్ అండ్ ఫ్లాపీ డిస్క్లను కూడా మీరు యూజ్ చేయడం జరిగింది. సో లైక్ ఇవి క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకుంటే మల్టీ ప్రాసెసింగ్ యూజ్ చేసేవాళ్ళు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఓఎస్ ఉండేది, ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉండేవి, స్మాల్ చిన్నగా ఉండేది, అఫోర్డబుల్ కాస్ట్ తక్కువగా ఉండేది, వేగవంతంగా పనిచేసేది, ఈజీగా అప్డేట్ అవుతుండేది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే యాపిల్ వాడాలి. సో యాపిల్ 2 ఫోర్త్ జనరేషన్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. వ్యాక్స్ 900 కానీ క్రై 12. సో ఇవి వర్షన్స్ అండి. అండ్ ఇప్పుడు చూస్తే మన ఫిఫ్త్ జనరేషన్ లో ఉన్న 1988 నుంచి ఇప్పటి వరకు ఉన్నది ఫిఫ్త్ జనరేషన్. సో 1988 నుంచి ప్రెసెంట్ 2024 వరకు కూడా ఉన్నది ఫిఫ్త్ జనరేషన్ అండి. సో దీనిలో మనం చూసుకుంటే ఐసీస్ తో పాటు యుఎల్ఎస్ఐ టెక్నాలజీని ఉపయోగిస్తా ఉన్నారు. లార్జ్ కెపాసిటీ హార్డ్ డిస్క్లను విత్ రైట్ సపోర్ట్ తో ఆప్టికల్ డిస్క్లు వాడుతూ ఉన్నారు అండ్ పవర్ఫుల్ సర్వర్స్ కానీ ఇంటర్నెట్ క్లస్టర్ కంప్యూటింగ్ ఇవన్నీ కూడా వాడుతా ఉన్నారు. చూస్తా ఉన్నాం కదా ఫిఫ్త్ జనరేషన్ లో. సో లైక్ ఇవి మనం చూసుకుంటే ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ చాలా పవర్ఫుల్, చాలా చీప్, చాలా వేగంతో స్మాల్ సైజ్ అండి. అవునా కదా. సో వీటి తయారు చేసింది ఫిఫ్త్ జనరేషన్ తయారు చేసింది సేమ్ ఐబిఎం వాళ్ళు, పెంటిఎం వాళ్ళు, పరమ్ సిరీస్ వాళ్ళు ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. సో ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్స్ ఏంటి అంటే లైక్ ఐఓటీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. సో ఐఓటీ వాట్ ఈస్ ఇట్? ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండి. సో ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటువంటి దాన్ని యాడ్ చేసుకుని వచ్చారు. దాని తర్వాత అలెక్సా కానీ, గూగుల్ ఓకే గూగుల్ కానీ, అలెక్సా కానీ, ఓకే గూగుల్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చారు సార్. అవునా కదా, యాడ్ చేశారా లేదా? సో ఇంకా అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ మనం ఏది టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే గూగుల్ ప్లీజ్ ప్లే ఓపెన్ ద యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి Al-Aqsa or Al-Masjid Al-Aqsa is the compound of Islamic religious buildings that sit atop the Temple Mount, also known as the Haram al-Sharif, in the old city of Jerusalem. Alexa, okay, many mosques and prayer halls, madrasas, zawiyas, kalwas and other tombs and religious structures, as well as theater. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది వినదనుకుంటా. ఇది జస్ట్ పేరొద్దు, ప్రతి జపంలో ఓపెన్ అయ్యి దాని ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది. చూసేంత పవర్ఫుల్ అంటే మనం చెప్పేదంతా కూడా ఈ అది మనం చెప్పే ప్రతి అంశాన్ని కూడా ఇది వింటా ఉంది. అర్థమైందా? ఇది కూడా వింటా ఉంది. దీని పేరు చెప్తే మళ్ళీ కలుపుతుంది. ఈ రెండు మనం చెప్పే ప్రతి అంశాన్ని కూడా వింటా ఉంది. సో మనం ఏదైతే వింటా ఉన్నామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుపోయి అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు ఇస్తా ఉంటుంది ఇది. అర్థమైందా? సో ఇదైనా మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు ఇచ్చి అప్పుడు ఏం చేస్తుంది, మనం మాట్లాడుకున్నది అదంతా డీకోడింగ్ చేసుకొని అప్పుడు మనకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా దానికి సంబంధించి వస్తుంటాయి. వీళ్ళే పని చేస్తూ ఉంటారు. ఓకేనా. సో మనం మాట్లాడుకునే ప్రతి అంశాన్ని కూడా వింటా ఉంటారు. జస్ట్ ఏదో నేను పేరు పలికినందుకు అది ఓపెన్ అయ్యి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది, చదువుతా ఉంది. ఫోన్లో ఉన్నది చూసారా. దానివల్ల అడ్వాంటేజెస్ తో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ప్రైవసీ భంగం కలుగుతుంది కదా. అంటే
మనం మాట్లాడడం కూడా వినలేదా టెక్నాలజీ ఉన్నప్పుడు? భలే గమ్మత్తుంది టెక్నాలజీ. ఓకే, సో ఇది నేనే షాక్ అయ్యా. మనకి క్లాస్ చెప్తా ఉంటే అది వింటా ఉంది, ఈ ఓకే గూగుల్ క్లాస్ వింటా ఉంది, విని ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే డౌట్ లేదు, క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్తా అంతే ధైర్యం. రైట్, సో క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకుంటే లైక్ సిస్టమ్ నేమ్స్ చూసుకుంటే ఐబిఎం వాళ్ళు, పెట్టేం వాళ్ళు, పరం వాళ్ళు. ఇక్కడ పరం అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. పరం అనేటువంటి పదం ఏంటి అంటే లైక్ మన భారతదేశం కూడా సూపర్ కంప్యూటర్ తయారు చేస్తా ఉందా. సో ఆ సూపర్ కంప్యూటర్ లో దానికి ఒక సిరీస్ ఉంది, అదే పరం సిరీస్ అంటాం. ఓకేనా, సో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా పరం సిరీస్ తో, పరం అనేటువంటి పేరుతో సూపర్ కంప్యూటర్ తయారు చేస్తా ఉంది. అది ఎగ్జామ్స్ లో కూడా అడిగారు, which among the following is belongs to India's సూపర్ కంప్యూటర్ అని చెప్పేసి కింద రకరకాల ఆప్షన్స్ ఇచ్చారు, అందులో పరం అని ఉంది. సో పరం ఇస్ ద ఆన్సర్. సో పరం is the series of super computers which was manufactured by గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో సిడాక్ అని ఉంటుంది పూణేలో, వాళ్ళు ఈ పరం కంప్యూటర్లను డెవలప్ చేస్తా ఉన్నారు. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ పరం కంప్యూటర్ చూసుకుంటే, దే ఆర్ సూపర్ కంప్యూటర్స్, దే కెన్ డూ ది analytics within a fraction of seconds. They can do the larger calculations. They can do the largest analysis, very big analysis. They can do the big analytics and also computing. దానికి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఉందా, సో వెదర్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి అంటే చిన్న కంప్యూటర్లు జరపం, పెద్ద కంప్యూటర్లు కావాలి, గై సూపర్ కంప్యూటర్స్ అన్నట్టు. సో వెదర్ అనాలిసిస్ చేయడానికి, వెదర్ ప్రిడిక్ట్ చేయడానికి వాడేటువంటి కంప్యూటర్ సూపర్ కంప్యూటర్స్. సర్వర్స్ ని హ్యాండిల్ చేయడానికి, హ్యాకింగ్ ని కంట్రోల్ చేయడానికి, ఇండియన్ గవర్నమెంట్స్ యొక్క వెబ్సైట్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడానికి కావాల్సింది సూపర్ కంప్యూటర్స్ అన్నట్టు. అవునా కదా? సో అవి మనం తయారు చేస్తా ఉన్నాం. వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్, వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ వచ్చేసి ఏంటి, ఎల్కెప్టెన్. సో వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ వచ్చేసి ఎల్కెప్టెన్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? అవునా కదా? ఎస్ సార్, ఎస్ సార్, ఎందుకంటే కరెక్ట్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం 5th జనరేషన్ లో ఉన్నాం. సో ఇప్పుడు ఈ 5th జనరేషన్ ని మనం కంటిన్యూ అవుతా వస్తా ఉన్నాం. సో దాని తర్వాత ఇప్పుడు మనం చూద్దాం లైక్ క్లాసిఫికేషన్ అండ్ వర్కింగ్ సిస్టమ్ అండి. We will discuss now classification and working system.